తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడువా అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. హారిక, తరుణ్, హారిక, తరుణ్, అక్క అబోర్షన్ కి నేనే కారణమని. ఏడవకు హారిక, నాకంతా తెలిసిందే. అన్నయ్య, నువ్వు లేకపోవటం వల్ల చాలా పెద్ద ప్రాబ్లం అయింది. నువ్వు తప్పు చేశావని ఎవరన్నారు? నేను. కారణం ఉంది కాబట్టి కోపం చూపించాను. నీ భార్య తప్పు చేసింది కాబట్టే నిలదీశాను. ఏది తప్పు? ఏంటా కారణం? డాక్టర్ చెప్పని మందులు మేఘనకిచ్చింది, అందుకే అబార్షన్ అయింది. వదినకి హారిక టాబ్లెట్ ఇవ్వడం నువ్వు చూసావా? అంటే ఏంట్రా, మేఘన కావాలని అబార్షన్ టాబ్లెట్స్ వేసుకుందంటావా? అది నువ్వో నేనో కాదు, హాస్పిటల్లో ఉన్న వదినని అడిగితే తెలుస్తుంది. నువ్వు గుమ్మం బయట చేయాల్సిన పోలీస్ డ్యూటీ ఇంట్లో చేయకు. తప్పు జరిగితే ప్రశ్నించడానికి పోలీసే అవనవసరం లేదు. ఏ నేరం చేయని వాళ్ళ మీద నింద వేస్తే ఆపడానికి డ్యూటీనే చేయనక్కర్లేదు. జస్ట్ కామన్ సెన్స్ ఉంటే చాలు. ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ స్టేట్మెంట్ ఇచ్చింది. టాబ్లెట్ ఇచ్చి జాగ్రత్తగా చూసుకోమన్న అమ్మ ఇక్కడే ఉంది. నా బిడ్డని దూరం చేసిన మనిషి నీ ఎదురుగానే ఉంది. కామన్ సెన్స్ తో నువ్వు ఆలోచించు. నీ భార్య చేసిన కుట్రకి సాక్ష్యాలున్నా తప్పు మాదే అన్నట్టు మాట్లాడతావే? ఆ సాక్ష్యానికి ఆధారాలు లేవు. నిజాలు తెలుసుకోవడం నిందలు వేసినంత సులువు కాదు. ఏదిరా నింద? జరిగింది మొత్తం క్లియర్ గా చెప్తున్నా ఇంకా గుడ్డిగా పెళ్ళాన్ని సపోర్ట్ చేస్తున్నావంటే ఈ పాపంలో నీకు కూడా వాటా ఉందేమోనని అనుమానంగా ఉంది. అన్నయ్య, నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. మాటలు మర్యాదగా రాని. ఇంతవరకు వచ్చాక నీకు మర్యాద ఏంట్రా? మాకు బిడ్డ పుడితే అమ్మా నాన్న దగ్గర మా ఇంపార్టెన్స్ ఎక్కడ పెరిగిపోతుందోనని భయపడి నా బిడ్డని దూరం చేశారు. నువ్విక్కడ లేకుండా ప్లాన్ ప్రకారం క్యాంపుకి వెళ్ళి అక్కడ నుంచి కథ మొత్తం పోలీస్ బ్రెయిన్ తో బాగా నడిపించావు. అంత నీచమైన ఆలోచనలు ఈ ఇంట్లో ఎవరికున్నాయో బాగా తెలుసు. కలిసి ఉన్న వాళ్ళని విడదీయడం, ఎవరైనా సంతోషంగా ఉంటే కుళ్ళిపోవడం, వాళ్ళ నాశనం కోరడం, ఇవన్నీ మా బుద్ధులు కావు. అవన్నీ నా భార్యకి తెలియవు. అంటే మేఘనకు అలాంటి బుద్ధులున్నాయంటున్నావా? నేననడం కాదు, నువ్వు తెలుసుకోకపోవడం అమాయకత్వం అంటున్నాను. అవునరా, అమాయకుండే. నా భార్య విషయంలో కాదు, ఈ ఇంట్లో ఉన్న అందరి విషయంలో. అత్త మావల దగ్గర మంచిగా ఉండాలి, ఇంట్లో అందరితో ప్రేమ నటించాలి, మనసులో ఎంత ఈర్ష్యున్నా పైకి మాత్రం నవ్వుతూ మాట్లాడాలి. ఇవన్నీ నా భార్యకి రావు. మనసులో ఏమున్నా ముక్కుసూటిగా మాట్లాడటం మాత్రమే తనకి తెలుసు. ఆ గుణమే అందరిలో ఉన్న తనని ఒంటరిని చేసింది, నీ అందరికీ శత్రువుని చేసింది. ఆఖరికి ఆ ఈర్ష్యా కోపం మా బిడ్డ చావుకి కారణమైంది. తొమ్మిది నెలల తర్వాత పుట్టే ఆనందాన్ని 5 నెలలకే అంతం చేశారు. కడుపులో బిడ్డ దూరమై నాకు నా భార్యకి కంట్లో నీరు తప్ప ఏది మిగల్లేదు. అమ్మా, అన్నయ్య అన్నన్ని మాటలంటుంటే నువ్వు సైలెంట్గా చూస్తున్నావేంటి? వాడన్న దాంట్లో తప్పే ఉంది.
హారిక కావాలనే టాబ్లెట్ ఇచ్చిందంటావా? హారిక తప్ప మేఘన దగ్గర ఎవ్వరూ లేరు. అలాంటప్పుడు తను తప్ప ఇంకెవరిస్తారు? ఇప్పుడే ఉంటావు. అమ్మ మాటలు కూడా తప్పు పడతావా? నాతో వాదించినట్టే గొడవ చేస్తావా? తరుణ్, ఏంట్రా ఇది? నా భార్య తప్పు చేసిందని నువ్వే చెప్పిన తర్వాత కూడా మేమిక్కడ ఉండలేమమ్మా. ఇన్ని రోజులు అమ్మ ఏం చేసినా ఆవేశంలో తీసుకున్న నిర్ణయమేమో అనుకునేవాణ్ణి. కానీ మా అమ్మకి మంచికి చెడుకి, నిజానికి అబద్ధానికి తేడా తెలియదని, చెప్పినా తెలుసుకోదని ఇప్పుడే అర్థమైందమ్మా. తరుణ్, అది కాదురా. నీ భార్య తప్పు చేసింది, మందలిస్తే సరిపోయేదానికి ఇల్లొదిలి వెళ్ళిపోవడమేంటి? మందలిస్తే నీ మాట నిజమవుతుంది, నా భార్య దోషవుతుంది. హారికని ప్రేమించి పెళ్లి చేసుకున్నానమ్మా. తనేంటో తన మనసేంటో నాకు పూర్తిగా తెలుసు. నిందపడ్డ సీతకి అగ్ని పరీక్ష పెట్టింది రాముడికి నమ్మకం లేక కాదు, సీతమ్మ గొప్పతనం జనాలకి తెలియాలని. నేను రాముడంత గొప్పవాణ్ణి కాకపోవచ్చు, కానీ నా భార్య ఏ తప్పు చేయని సీత. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య వెళ్ళొద్దన్నయ్య. వదిన కల జరిగేసరికి అందరూ ఎమోషన్లో ఏదేదో మాట్లాడుతున్నారు. అవన్నీ పట్టించుకోవద్దన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, నువ్వు ఇంట్లోనే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు. ప్లీజ్ అన్నయ్య. మనుషుల విలువ తెలియాలంటే ఈ ఇంటికి దూరంగానే ఉండాలి రేణు. ఆ విషయం కిరణ్తో ప్రూవ్ అయింది. నేను కూడా అదే ఫాలో అవుతున్నాను.